ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోష్యం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోష్యం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి మీద జ్యోతిషం ఎట్లా ఉన్నది, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది చిలకమ్మ. ఏం ఆలోచిస్తున్నాం? కర్కట రాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు శ్రీరామచంద్రుడు. కర్కట రాశి వాళ్ళ దగ్గర ఎట్లా ఉందంటే అస్సలు మాట నిలబడదు. అమాయకులైకని కనిపిస్తారు కానీ తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంటుంది. ఆలోచించి మాట ఇడిసినరా బాణం, లేకపోతే గమ్మును కూర్చుంటారు. మళ్ళీ అమాయకురాలు లేకని కూర్చుంటారు. తెలివి జ్ఞానం చాలా బాగుంది. కట్టుకున్న భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయన ఏమిటి ప్రేమ చూసుకునేది అంతకన్నా ఎక్కువ మీరే ప్రేమగా చాలా చూసుకుంటారు. భర్తకి ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమ చూపిస్తారు. మీరు లేకపోతే ఆయన ఉండడు, ఆయన లేకపోతే మీరు ఉంటారు. భార్య లేకపోతే భర్త ఉండడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది. కానీ ఒకరికి డిసిపరిచి ఒకరు ఉండరు. నిదానంగా చాలా మంచిగా నడుస్తారు. బాగుంది. ఈ కర్కట రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రము అమ్మాయి మొహంలో పడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం. అమ్మాయి అయితే చాలా ఇష్టం, అమ్మాయినికి కావాలి మని ఉన్న ఇంట్లో ఉన్నంత డబ్బంతా తీసుకుపోయి ఖర్చు చేయడం, ఉన్న వస్తువులని తీసుకుపోయి వేయడం. రెండోది ఏమిటిది, ఆమె ఒక యాల మాట్లాడకపోతే, ఒక యాల చూడకపోతే, చూసి నవ్వకపోతే, మాట్లాడకపోతే, ఏమ్రా ఇన్ని రోజులు ఒక లెక్క చూసి ఈరోజు ఒక లెక్క చూసామని పోయి బాధపడడం. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నారంటే భార్య బిడ్డలు తల్లిదండ్రులు జాగ్రత్తనైనా, హుషారుగానైనా, జాగ్రత్తగానైనా మని మీకు ఎందు గురించి అంటారు? మీకు తెలివి లేదా, జ్ఞానం లేదా, ఏం లేదమని వాళ్ళు నీకు జాగ్రత్తగా అంటారు. ఇలాంటి మోహముల పడవద్దు, ఇలాంటి చక్రముల పడవద్దు, ఇలాంటి చెడుదరలో పోవద్దు నాయనా, జాగ్రత్తనైనా అన్నట్టు. అది తెలుసుకోండి. ఇది కరెక్ట్ కాదు. అమ్మాయిల మోహంలో పడ్డవాడు ఏదో ఒక రోజు బర్బాత్ అయి ఒక రోడ్డు మీద పోయి పడతాడు. అది కరెక్ట్ కాదు. అమ్మాయి మొహంలో పడితేనే అట్టెట్లయితే అనుకుంటున్నొచ్చు. అమ్మాయి మొహంలో పడి రాజాది రాజులే, రాజు నగరం విడిచి దేశం విడిచి పెద్ద కథలైనాయి. అలాంటి దాంట్లో వెళ్ళకండి, మంచిది కాదు. స్నేహబంధం చెయ్యాలి. స్నేహం స్త్రీ పురుషులకు స్నేహం చాలా మంచిగానే ఉంటుంది. స్నేహం చేయవచ్చు, అంతేగాని స్నేహం తప్పి ఏరే విషయంలో పోతే చాలా మోసం. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం కర్కట రాశి వాళ్ళకి చదువు చాలా బాగుంటుంది. చదువుకి కర్కట రాశి వాళ్ళకి అయస్కంతం అతికినట్టే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే చదువు ఖాళీ అంటే నా తెలుసుకున్నట్టే. ఒక్కొక్క మెట్టు లెక్కేదే ఉంటుంది కానీ తగ్గేదే ఉండదు. చాలా బాగుంటుంది. మళ్ళొకటి ఏముందంటే మాత్రము పెద్దలకు సేవ చేయడం, పెద్దలకి ప్రేమగా చూసుకోవడం, భార్య బిడ్డలకి ప్రేమగా చూసుకోవడం, ఇంట్లోనే కాదు బయట ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రేమగా చూసుకోవడం, వాళ్ళకి చాలా మంచిగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వచ్చేటప్పుడు తెచ్చింది ఏముంది, పోయేటప్పుడు కొనపోయేది ఏముంది, నలుగుట్లో బాగుండాలి. పైసా అయినా, ప్రేమ అయినా, స్నేహబంధమైనా, ఇంట్లో భార్య బిడ్డలకి గుడక వాళ్ళకి బాధ పెట్టవద్దు. తల్లిదండ్రుల సేవ, మాధవ సేవ దేవుని కన్నా తల్లిదండ్రుల సేవని చాలా గొప్పది. వాళ్ళకి వదిలిపెట్టి అది సేవ కాకుండా అడ్డమైన పనులు చేస్తే కరెక్ట్ కాదు కదమని మీరు గుడక మంచి తెలివిగానే నడుస్తారు కానీ అన్నీ తెలిసి బురదలు పడవద్దు. అన్నీ తెలిసి తప్పు చేయవద్దు. తప్పు ఎవరికి నచ్చుతుంది? తప్పు చేస్తే ఎవ్వరికి నచ్చదు. ఇంట్లో నడవదు, బయట నడవదు, ఏ కానులు ఏడైనా కానీ తప్పు ఇది చేసినంటే పడ్డట్టు, చాపపై వలలు చిక్కపడ్డట్టే. తప్పు చేసిన తర్వాత ఆ చాపపై వలలు చిక్కపడి ఎట్లా రపరప కొడుకుంటుందో, తప్పు చేసినామని నలుగుట్లో పడ్డ తర్వాత వాడు అంతకన్నా ఎక్కువ చాలా బాధపడతారు. స్త్రీ అయినా పురుషుడు ఎవరైనా కానీ తప్పు చేయకండి. తప్పు చాలా అది ఇంటికి నాశనం చేస్తుంది. అది
తప్పు పని ఇంటికి నాశనం చేస్తుంది, మీ జీవితమే పాడు చేస్తుంది. అలాంటి దాంట్లో వెళ్ళకండి. ఈ కర్కట రాశి వాళ్ళ మీద దగ్గర మళ్ళొకటి ఏముందంటే మాత్రం జర పట్టుదల బాగుంది, పట్టుదల గుడక బాగుంది, జ్ఞానం గుడక బాగుంది. ఇంతవరకు దారిద్ర్య సతాయిచ్చింది, చాలా చెడ్డది, ఇప్పుడు గుడక సతాయిస్తుంది. ఏ మాయరా మా జీవితం, ఇప్పుడు ముందల మేము ఇట్లే ఉంటామా, మంచిగుంటామా, కష్టపోతామా, నష్టపడతామా, ఎట్లా పోతామని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. అంత ఆలోచించకండి. దేవుడు ఉన్నాడు, నారు పోసిన వాడు నీరు పోస్తాడు, భగవంతుడు చూస్తాడు, చల్లగా చూసే టైం ముందల ఉంది. మీరు ఎందుకు బాధపడతారు, మీకు అంత మంచి జరుగుతుంది. నష్టపోయే టైం, కష్టపడే టైం వచ్చింది పోయింది, ఇప్పుడు బాగుంటుంది. ముందు చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, తొందరపడకండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 మూలలు 4 గవ్వలు పడ్డాయి. ఈ కర్కట రాశి వాళ్ళకు ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే మూడిట్లా శని బలం ఉన్నది, దానికి మంచిగా బలం గట్టిగా ఉంది. 8లా గురుబలం ఉంది, అది గుడక మామూలుగానే ఉంది. అంటే మీరు తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. జయం జరిగే టైం ముందల ఉంది, తొందరపడకండి, నిదానం చేయండి. నమస్కారం.